మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న మా గొప్ప తండ్రి. ఆయన ఈ సమయంలో నిబిడలమైనటువంటి మాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింపచేసి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ, వినుల విందగు సంగీతం. కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ, వినుల విందగు సంగీతం. హల్లెలూయా పాడెదం, ఆరాధన చేసెదం. హల్లెలూయా పాడెదం, ఆరాధన చేసెదం. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. దావీదు పురమున లోకరక్షకుడు నేడు జనించెను. పూర్వజనులకు ఉల్లాసమే క్రీస్తుని జననం. దావీదు పురమున లోకరక్షకుడు నేడు జనించెను. పూర్వజనులకు ఉల్లాసమే క్రీస్తుని జననం. నాదు ఉల్లమందు ఉదయించెను యేసు. నాదు ఉల్లమందు ఉదయించెను యేసు. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. గగన వీధిలో తారలు కాంచి తనయుని చేరిరి. బంగారు సాంబ్రాణి బోళమునర్పించి నమస్కరించిరి. గగన వీధిలో తారలు కాంచి తనయుని చేరిరి. బంగారు సాంబ్రాణి బోళమునర్పించి నమస్కరించిరి. జ్ఞానుల వలె మనము సమర్పించెదము. నా
వలె మనము సమర్పించెదము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. సర్వోన్నతమైన స్థలములయందు దేవునికే మహిమా. భూమి మీద తనకిష్టులకు సమాధానము. సర్వోన్నతమైన స్థలములయందు దేవునికే మహిమా. భూమి మీద తనకిష్టులకు సమాధానము. దూతగణము వలె మనము ఆరాధించెదము. దూతగణము వలె మనము ఆరాధించెదము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఓహో ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం. కన్నుల పండుగ క్రిస్మస్ పండుగ వినుల విందగు సంగీతం. హల్లెలూయా పాడెదం ఆరాధన చేసేదం. హల్లెలూయా పాడేదం ఆరాధన చేసేదం. ఆరాధన చేసేదం. బెత్లెహేములో పశుల పాకలో లోక రక్షకుడేసు జనించెను. లోక రక్షకుడేసు జనించెను. బెత్లెహేములో పశుల పాకలో లోక రక్షకుడేసు జనించెను. లోక రక్షకుడేసు జనించెను. స్తుతించేదం ప్రభుని పూజించేదం. స్తుతించేదం ప్రభుని పూజించేదం. పరమున దూతలు పాటలు పాడగా భువిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా భువిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే లోకమంతా సంబరమే. సంతోషమే సదానందమే. సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోక రక్షకుడేసు జనించెను. లోక రక్షకుడేసు జనించెను. నేడే రక్షణ నేడే రక్షణ శుభదినము. ఇది ఏ అనుకూల సమయము. నేడే రక్షణ శుభదినము. ఇది ఏ అనుకూల సమయము. పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని ఆహ్వానించు శ్రీయేసుని నీ హృదయలోనికి ఈ దినమే. ఆహ్వానించు శ్రీయేసుని నీ హృదయలోనికి ఈ దినమే. పరమున దూతలు పాటలు పాడగా భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే
సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోక రక్షకుడేసు జనించెను, లోక రక్షకుడేసు జనించెను. యేసుని బాటలో పయనించేదం, యేసుని ప్రేమను ప్రకటించేదం, యేసుని బాటలో పయనించేదం, యేసుని ప్రేమను ప్రకటించేదం. నక్షత్రము వలె నిరంతరం, నక్షత్రము వలె నిరంతరం నడిచెదము, నడిపించెదము ప్రభు యేసు నొద్దకు ప్రజలెల్లరూ. నడిచెదము, నడిపించెదము ప్రభు యేసు నొద్దకు ప్రజలెల్లరూ. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోక రక్షకుడేసు జనించెను, లోక రక్షకుడేసు జనించెను. స్తుతించేదం, ప్రభుని పూజించేదం, పాడదాం స్తుతించేదం. మరొకసారి స్తుతించేదం, ప్రభుని పూజించేదం, స్తుతించేదం, ప్రభుని పూజించేదం. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము. భూమిలో కనబడువన్నీ ప్రభువా, ప్రభువా నిన్నే కీర్తించు. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్,
నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురుడవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమున ఎగురుడవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ద వర్డ్ మేనిఫెస్టేషన్, వాక్య ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము అనగా ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు కలుగును గాక అని పలికినటువంటి ఆ జీవము గల దేవుని యొక్క మాట ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము, జీవమై ఉన్న వాక్యము, సృష్టించిన వాక్యము, మానవుని నిర్మించిన వాక్యము, మానవునికి రూపు ఏర్పాటు చేసిన వాక్యము, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని చెప్పినటువంటి ఆ వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా శరీరాన్ని ఒక పైన వస్త్రాన్ని ఏ విధంగా ధరించామో యేసు ప్రభువు వాక్యానికి శరీరాన్ని ధరించుకుని ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. అయితే ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్య ప్రత్యక్షతనివ్వటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగై ఉన్న వాక్యము, జీవమై ఉన్న వాక్యము శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో నివసించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మన ధ్యానములో మనం తెలుసుకోవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వర్డ్ మేనిఫెస్టేషన్. క్రిస్మస్ అంటే ఏంటంటే వర్డ్ బికమ్ ఎ ఫ్లెష్. వర్డ్ మేనిఫెస్టెడ్ 2022 years back at Bethlehem. వాక్యము నరుడుగా
భూలోకంలో ప్రత్యక్షమైనటువంటిదే క్రిస్మస్. ఎందుకు వాక్యము శరీరధారి అయ్యాడు అనంటే, తండ్రి అయిన దేవుణ్ణి మానవులకు బయలుపరచటానికి వాక్యము అనేది ప్రత్యక్షపరచబడింది. ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా ఏం కలిగిందంటే, మనము ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగేటటువంటి అవకాశం, లేక తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకునేటటువంటి ఆ యొక్క అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవుడిగా అవతరించడాన్ని బట్టి, బయలుపరచబడ్డాన్ని బట్టి మనకు ఈ అవకాశం దొరికింది. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రత్యక్షత ద్వారా మానవ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మేళ్లు జరుగుతూ ఉన్నాయి. సెలబ్రేటింగ్ ఏ రియల్ క్రిస్మస్. నామకార్థంగా క్రైస్తవ జీవితంలో ఏదో క్రిస్మస్ జరిపించుకుంటున్నాం, అయిపోయింది పండగ అని అనుకుంటే అనే వాళ్ళం కాదు. మనం అందరం కూడా నిత్య జీవాన్ని పొందినటువంటి వాళ్ళం, యేసు నమ్మిన వాళ్ళం. ఎంతో సంతోషంగా ప్రభుని ఆరాధించాలి, ఎంతో సంతోషంగా ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకో తెలుసా? మనల్ని నిరంతరము జీవింప చేయడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆయనందు విశ్వాసం ఉంచేవారు ధన్యులు. ఎవరైతే ప్రవచన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పాపములు తీసివేయుట, అపవాది క్రియలను లయపరుచుట, మానవులందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయుట. అలాంటి ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినందుకు, ఆ ప్రత్యక్షత ఇచ్చిన దేవుని సన్నిధిలో మనం ఆయన నమ్ముకుని ఆయన మహిమార్థమై జీవించుటకు కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మంచి యేసయ్య నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను ప్రేమించి నాయనా, మీరు బెత్లెహేములో పశువుల పాకలో ఒక చిన్న శిశువుగా ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షతకు ముందే ప్రవచన ప్రత్యక్షత ఇచ్చారు నాయనా, వాక్య ప్రత్యక్షత కలుగ చేశారు నాయనా. మీ ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మాకు తెలియచేసి, పాపాన్ని తీసివేసి, అపవాది క్రియలను లయపరిచి, మానవాళ్ళందరినీ నిన్ను నమ్ముకున్న ప్రతి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయాలని మీరు ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను కూడా విమోచించినందుకు నీకు వందనాలు. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వాళ్ళకి రక్షణ ప్రసాదించండి ప్రభువా. ఇంకా నిన్ను నమ్మకుండా ఉంటే నిన్ను నమ్మేటటువంటి కృప వారికి దయచేయండి ప్రభువా. నమ్మిన వారు మరి ఎక్కువగా నిన్ను ఆరాధించగలటకు సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి ఈ నిత్య జీవాన్ని బట్టి, ఈ నిత్యమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది.